నన్ను కామన్‌గా యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ డీఎం చేస్తా ఉంటారు. కామెంట్స్‌లో పెడతా ఉంటారు. సో, ఆ క్వెషన్స్ అయితే మాట్లాడుకుంటూ ఈ వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. సో, ఈరోజు వచ్చేటప్పటికి ఏం స్పెషల్ అయితే ఏం లేదు. సింపుల్‌గా ఏదైనా చేసుకొని తినాలని అనిపిస్తుందనమాట. సో, దానికోసం నేనైతే వెజ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. వెజ్ బిర్యానీ అనొచ్చు, వెజ్ పులావ్ అనొచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే టమాటా రైస్ కూడా అనొచ్చు. సో, టమాటాలు, ఆలుగడ్డ అండ్ కాజు ఇవన్నీ వేసేసి ఒక పులావ్ లాగా అయితే చేద్దామనైతే ఫిక్స్ అయ్యాను. సో, దాన్ని ఏమంటారో మీరు కూడా కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే అంత ఐడియా లేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆల్రెడీ నేను వీడియో చేద్దామని అయితే అనుకోలేదు. బట్ ఆలుగడ్డలు అయితే ఆల్రెడీ కట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కట్ చేసేసుకొని సో వీడియోలో అయితే వెళ్ళిపోదాం. చలో, ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ఆలులు ఒక ట్రేలో వేసేద్దాం. సో ఆలు కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఆనియన్ అయితే కట్ చేద్దాం. చలో, సో ఇప్పుడైతే గ్రీన్ చిల్లీస్ కట్ చేద్దాం. కొన్ని గ్రీన్ చిల్లీస్ తీసుకుందాం. ఒక 4-5 సరిపోతాయి. నన్ను అడిగే కామన్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే, నువ్వు అమెరికాకి ఎలా వెళ్ళావు అని చెప్పేసి. నార్మల్గా మనకి ఇండియాలో కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సో అందులో ఒక కంపెనీలో నేను ఇండియాలో పనిచేస్తూ ఉండేవాడిని అనమాట. సో ఆ ప్రాజెక్ట్ ఏదైతే నేను వర్క్ చేస్తున్నానో ఆ ప్రాజెక్ట్కి యూఎస్లో కూడా రిక్వైర్మెంట్ అయితే ఉండేదన్నమాట. సో క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని సో నాకు ఇండియాలో ఉన్న ఆ కంపెనీ అనమాట నాకు వీసా స్పాన్సర్షిప్ చేసిందనమాట. సో ఆ వీసా మీద నేను యాజ్ ఇట్ ఈస్గా యూఎస్ వచ్చేసి అదే కంపెనీకి వర్క్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇదే కాకుండా చాలా మంది వచ్చే రీజన్స్ ఏంటంటే మాస్టర్స్ చేయడానికి వస్తారు అండ్ జాబ్ చేయడానికి ఇండియా నుంచే ట్రై చేసుకుని అమెరికాలో జాబ్ ఎత్తుక్కుంటూ వస్తారనమాట. సో నేను అది కాకుండా థర్డ్ కేటగిరీ ఏంటంటే, సో ఇట్లా ఇండియాలో ఉన్న కంపెనీ నాకు అమెరికాలో ఉన్న కంపెనీతో వర్క్ చేయడానికి వీసా వేసి పంపించింది అనమాట. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కావాలంటే ఎవరికైనా రావాలి అనుకుంటే సో మాస్టర్స్కైనా రావచ్చు. అండ్ ఇప్పుడున్న పొజిషన్లో కొంచెం మాస్టర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో బట్ ఫైనాన్షియల్గా మీకు ఓకే, మీకు పర్వాలేదు, డబ్బులు ఉన్నాయి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మేము తట్టుకోగలము అనుకుంటే మాత్రం సో మీరు రావచ్చు. ఎందుకంటే మాస్టర్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు అండ్ చాలా అమౌంట్తో కూడుకున్న పని అనమాట. ఒక 40-50 lakhs అయిపోతాయి ఆ 2 years ఏదైతే పీరియడ్ ఉంటుందో. సో తర్వాత మీకు జాబ్ తెచ్చుకోవడము అన్నీ మీకు స్కిల్స్ ఉన్న బట్టి దాన్ని బట్టి మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ప్రెజెంట్ ఏదైతే మార్కెట్ ఉంది యూఎస్లో జాబ్ మార్కెట్ కొంచెం టైట్గానే ఉంది, చాలా కష్టంగానే ఉందనే చెప్పాలి. చాలా ఇబ్బందులు పడుతున్నారు మాస్టర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు. బట్ పర్వాలేదు, మీకు స్కిల్స్ ఉన్నాయి, మీరు జాబ్ తెచ్చుకోవాలని నమ్మకం ఉంటే మాత్రం సో మాస్టర్స్ చేసే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది మీకు వర్త్ అనమాట. ఒకసారి జాబ్ వచ్చిందంటే మీకు అన్ని సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. బట్ అది రావడమే కష్టం అనమాట. ఓకేనా? అండ్ ఇంకా నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు యూట్యూబ్లో సక్సెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ, ఎవరైనా చేయగలరు. యూట్యూబ్ యాప్లోకి వెళ్ళేసి మీ ప్రొఫైల్ని క్లిక్ చేస్తే అక్కడ క్రియేట్ ఛానల్ అని ఉంటుంది. సో అది క్రియేట్ కొట్టేసినామంటే మన ఛానల్ నేమ్ ఇవ్వాలి, ఇచ్చేసామంటే మనకి డైలీ వీడియోస్ పెట్టుకుంటూ ఉండాలి. బట్ అందులో సక్సెస్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టం అనమాట. అండ్ అలా అని చెప్పి అది రాకెట్ సైన్స్ కూడా కాదనమాట. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, వీడియోస్ కానీ, వ్లాగ్స్ కానీ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళారంటే మాత్రం చాలా ఈజీగా మీకు సక్సెస్ అయితే వస్తుందన్నమాట. సో డైలీ అట్లీస్ట్ ఒక 2-3 వీడియోస్ అయినా పెట్టగలిగితే, డైలీ అంటే లైక్ వీక్లీ ఒక 2-3 వీడియోస్ మీరు పెట్టగలరు అనుకుంటే మాత్రం సో మీరు యూట్యూబ్లోకి రావాలి. లేదు ఇట్లా పెట్టేసి మేము మళ్ళీ 1 రోజుల తర్వాత వస్తాము, 2 నెలల తర్వాత వస్తాము, మళ్ళీ వీడియో ఖాళీ ఉన్నప్పుడు పెడతాము అనుకుంటే మాత్రం ఎప్పటికీ రాదనమాట. అట్లీస్ట్ ఒక 3 months అయితే మాత్రం మీరు ఫోకస్డ్గా వీక్లీ ఒక 2-3 వీడియోలు పెడతాను అంటే మాత్రమే సో మీరు యూట్యూబ్లోకి అయితే రావాలి. ఇనీషియల్ స్టేజ్లో మీకు రీచ్ రాదు. ఒక కన్సిస్టెన్సీ అనేది, యూట్యూబ్ అనేది ఒక జాబ్ లెక్క అనమాట. సో మీరు కన్సిస్టెన్సీగా పెడుతున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు అని యూట్యూబ్కి అర్థమయ్యేంత వరకు సో మీరు రెగ్యులర్గా వీడియోస్ పెడితే సో మీకైతే రీచ్ పెరుగుతుంది. సో మీరు ఇంకా మాట్లాడగలరు, బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనుకుంటే మాత్రం మీకు ఇంకా తొందరగా సక్సెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి యూట్యూబ్లో మనీ రావాలి అంటే ఉన్న బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, మీకు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 వాచ్ అవర్స్ రావాలన్నమాట. ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్తో చేద్దాము అనుకుంటే మాత్రం సో షార్ట్ వీడియోస్కి 10 million అంటే 1 కోటి వ్యూస్ రావాలి, అది కూడా 3 months లోపలే అనమాట. ఆ 10 million వ్యూస్ వచ్చినప్పుడు మాత్రమే మీకు యూట్యూబ్లో మానిటైజేషన్ అవుతుంది.
అండ్ ఉన్న ఇంకొక థింగ్ ఏంటి అంటే మీ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టాలి, ఎట్లాంటి కంటెంట్ పెట్టకూడదు అనమాట. వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేసి పెట్టడం అవన్నీ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తారు, బట్ మానిటైజేషన్ స్టేజ్లో మాత్రం రిజెక్ట్ అయిపోతుంది. మీ దగ్గర ఉన్న ఒరిజినల్ కంటెంట్ మీ ఫోన్తో మీరు ఏదైతే తీస్తారో అది మాత్రమే పెట్టాలన్నమాట. సినిమా వీడియోలు కానీ బిగ్ బాస్ వీడియోలు కానీ ఇట్లాంటివి ఏవి పెట్టకూడదు. సో ఉన్న బేసిక్ రూల్ అనమాట యూట్యూబ్లో. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ గ్రీన్ చిల్లీని కట్ చేసేద్దాం. కుకింగ్ అనేది నాకు ఒక రిలాక్సేషన్ మూడ్ లాంటిది అనమాట. ఓకే, సో నాకు ఈ కుకింగ్ చేస్తున్నంతసేపు కొంచెం రిలాక్స్డ్గా ఉంటా అనమాట. ఒక థెరపీ అనుకోండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ఫుడ్ మనం వండుకొని తింటే ఉండే మజానా వేరు, ఇండియాలో వేరే ఉంటుంది. ఇండియాలో అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అవన్నీ. కానీ సో ఈ కుకింగ్ ఏదైతే ఉందో చాలా మంచిదనమాట. మీ ఓన్గా మీరు హ్యాండ్స్తో ఇట్లా చేసుకుంటూ ఉంటే మాత్రం సో మీకు బాగా మంచిగా రిలాక్సేషన్, స్ట్రెస్ రిలీఫ్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. నమ్మండి, నేను కూడా ఇనిషియల్గా కుకింగ్ నాకు కూడా రాదు, బట్ మెల్లమెల్లగా ఇప్పుడు యూట్యూబ్ దయ వల్ల ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాబట్టి సో ఏది చేయాలన్నా సరే ఒక వీడియో చూసుకొని మంచిగా చేసుకుంటే మాత్రం సో ఇనీషియల్గా కొంచెం ఇబ్బంది పడతారేమో కానీ మెల్లమెల్లగా చేసే కొద్దీ టేస్ట్ మారుతూ ఉంటుంది అనమాట. సో అలవాటు చేసుకోవడం చాలా వరకు బెటర్ కుకింగ్ కూడా. ఓకే, ఇప్పుడైతే ఇందులో ఆయిల్ వేద్దాం ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ నేను ఇందులో తాలింపులాగా పెట్టేసి రైస్ అన్నీ వేసేసి తర్వాత అనమాట కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఓకేనా, సో ఆయిల్ వేసేసుకొని ఇందులో మనకి ఏవైతే మసాలాస్ ఉంటాయో అంటే ఇవి లవంగాలు, పువ్వులు, ఆకులు అన్నీ వేసేసామనుకోండి అయిపోతుంది అనమాట. కుకింగ్ అనేది అంత కష్టమైన పని కూడా కాదు. అంటే మనం తినడానికి అయితే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. ఎదుటి వాళ్ళకి నచ్చేలా వండడం అనేది అది కొంచెం కష్టమైన పని అనమాట. అండ్ ఎందుకంటే మనం చేసిన వంట మనకి ఎలానే నచ్చుతుంది, బట్ పక్క వాళ్ళకి నచ్చాలంటేనే కొంచెం కష్టం. సో చాలా తొందరగా వచ్చేస్తుంది, మరి అంత పెద్దదేం కాదు. అండ్ దాంతోపాటు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేద్దాము. ఇది నాకు మన ఇండియన్ స్టోర్లో తీసుకొచ్చారనమాట. ఫ్రెష్గా ఉంటే బెటరే, బట్ సరిపోతుంది. కరివేపాకులో వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేద్దాం. టమాటాలు తీసుకుందాం, ఒక 2 సరిపోతాయి. కడుక్కొని కట్ చేసుకుందాం ఇవి ఇప్పుడు. ఓకే, అండ్ ఇంకా నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే నువ్వు ఏ ఊరు, ఎక్కడి నుంచి అనమాట అని అడిగేది. సో మా ఊరు వచ్చేసి శ్రీకాకుళం అనమాట. ఓకేనా, బట్ హైదరాబాద్ వచ్చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. సో పేరెంట్స్ అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారనమాట. టమాటాలు, ఆలు వేసేసి బాగా వేగనిద్దాం. ఓకే, ఇంకా నన్ను అడిగే కొన్ని కామన్ క్వశ్చన్స్ ఏంటి అంటే నువ్వు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తావు బ్రో అని చెప్పేసి. సో నేను వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ కాదు, ఐటీ ప్రొఫెషనల్ కూడా కాదనమాట. సో నాది వచ్చేసి టెలికామ్ ఇంజనీర్ అనమాట. మనకి ఫైబర్ నెట్వర్క్స్, ఫైబర్ డిజైన్స్, యూఎస్కి సంబంధించిన కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. వెరిజాను, T-Mobile, AT&T అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఫైబర్ని ఎక్కువ వాడతారనమాట. సో దానికి సంబంధించిన ప్లానింగ్, డిజైనింగ్ చేస్తూ ఉంటాను నేను. ఓకేనా, సో మన ఇండియాలో కూడా ఈ టెలికామ్ కంపెనీస్ చాలానే ఉన్నాయి. సో ఆ కంపెనీస్ మన యూఎస్ నుంచి కానీ లేదంటే కెనడా నుంచి కానీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. మేము చేసే ప్రాజెక్ట్ యూఎస్కి సంబంధించింది కాబట్టి నాకు మా క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సో ఇక్కడికి నాకు వీసా వేయించి పంపించారనమాట. ఓకేనా, మీకు అర్థమైందే ఉంటుంది. కొన్నిసార్లు మీ ప్రాజెక్ట్లో ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, మీరు తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా వచ్చేయచ్చు. కానీ సో ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది, అంత ఈజీగా ఆన్ సైట్ పంపించారు అనమాట. సో కొంతమందికి మాత్రమే అలా తొందరగా వస్తుంది. నాకు కూడా రావడానికి 7 సంవత్సరాలు పట్టింది. నేను మా ఇండియాలో ఉన్న కంపెనీలో 7 సంవత్సరాలు చేస్తే కానీ సో నాకైతే పంపించలేదనమాట. ఇంతకు ముందే వచ్చేవాడిని, బట్ అప్పుడు వచ్చేసింది ఏమైందంటే కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయింది కాబట్టి ఒక 2 years అయితే స్టక్ అయిపోయాను. ఫైనల్లీ 7 years తర్వాత అయితే వచ్చారనమాట. సో వచ్చి ఆల్రెడీ 3 years అయితే అయిపోయింది యూఎస్లో. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం అండ్ కొంచెం పసుపు కూడా.
వేసుకొని బాగా కలుపుకోవాలి. సో రైస్ కూడా నానబెట్టేసాను అనమాట. బాస్మతి రైస్ వేస్తాను నేనైతే మాత్రం. అండ్ మనది ఆల్రెడీ ఇక్కడ ఉడుకుతుంది అనమాట. కలర్ఫుల్గా వస్తుంది. గ్రీన్ చిల్లీస్, కరివేపాకు ఇవన్నీ వేసాను, టమాటా కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం కారం, గరం మసాలా అయితే వేసాను. సో వీటిని కూడా బాగా మిక్స్ చేద్దాం. ఓకే, సో ఇది బాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. ఓకే, సో నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని పెట్టుకున్నా కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయచ్చు. ఓకే, 1:2 రేషియో అనమాట. అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, నేను తర్వాత వీడియో ఎప్పుడైనా చేసినప్పుడు ఆ వీడియోలో నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి కదా, ఇందులో ఇంకొక 1.5 స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. సేమ్ ఒక గ్లాస్కి 1 స్పూన్ సాల్ట్ అన్నట్టు. అండ్ టేస్ట్ కూడా ఆల్మోస్ట్ మనకి సీ వాటర్ ఎలా వస్తుందో అలా రావాలి, ఎందుకంటే మనం రైస్ వేసి ఉడకబెడతాం కాబట్టి. ఓకేనా, సో వేసేసాము. అండ్ స్పైస్కి తగ్గట్టు మీకు కారం ఎలా తింటారో దాన్ని బేస్ చేసుకొని మీరు కారం వేయాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ స్టేజ్లోనే మనం కారం కూడా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో వేసేసాం కాబట్టి. ఇంకా నన్ను కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే యుఎస్లో ఎలా ఉంటుంది కల్చర్ అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. సో యుఎస్ కల్చర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనే వర్డ్కి మీనింగ్ తెలుసు కదా, అది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మన పని మనదే, పక్కనోడు వచ్చి మన జీవితంలో వేలి పెట్టి తొంగి చూసి పరిస్థితి అయితే ఉండదన్నమాట. ఓకేనా, సో మన పని మనమే చేసుకోవాలి. ఎవ్రీథింగ్ మన ఓన్ ఇండివిజువల్ లైఫే ఉంటుంది ఇక్కడ. ఎవ్వరు నీ కోసం వచ్చి నా కోసం ఇది చేస్తారు. ఇండియాలో మనకు 1 మంత్ జాబ్ లేకపోయినా సో మన కోసం మన పేరెంట్స్ ఉంటారు, మన వాళ్ళు అనే వాళ్ళు ఉంటారు కదా, లేకపోయినా నడుస్తుంది కదా. ఇక్కడ అలా కాదు. జాబ్ లేకపోతే లివింగ్ అనేది చాలా కష్టము. అది 60 ఇయర్స్ అయినా 70 ఇయర్స్ అయినా సరే మన జాబ్ మనం చేస్తూ ఉండాలి. అండ్ మన పని తప్ప వేరే పని ఉండకూడదు మనకి. ఓకేనా, మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సరే వేరే వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టి అస్సలు చూడకూడదు. ఓకేనా, అండ్ మనము అదే ఫాలో అవ్వాలి, అమెరికన్స్ కూడా అదే ఫాలో అవుతారు అనమాట. ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా బాగుంటుంది. టైం టు టైం ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ శాలరీస్ కూడా హవర్లీ రేట్ కింద ఇస్తారనమాట. ఒక హవర్కి ఇంత అని చెప్పేసి నువ్వు ఎన్ని హవర్స్ వర్క్ చేస్తే అంత అనమాట. మ్యాక్సిమం 8 అవర్స్ పర్ డేకే వర్క్ చేయాలి. ఓకేనా, సో అలా ఉంటుందన్నమాట. అందుకోసమే నువ్వు మార్నింగ్ సైన్ ఇన్ టైం నుంచి సైన్ అవుట్ టైం అయ్యేంత వరకే నీకు ఆఫీస్ పని అనమాట. తర్వాత నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా, మీ ఫ్యామిలీతోని, మీ కిడ్స్తోని, మీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి సో అవి చేసుకోవడానికి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. ఫోర్స్ చేసి నువ్వు చేయాలని చెప్పి ఎవ్వరూ అడగరు. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ యూఎస్లో చాలా బాగుంటుంది. మన ఇండియాలో అంత ఈజీగా అది ఇప్పట్లో రాదనమాట. సో అందుకోసమే నాకు చాలా టైం ఉంటుంది అనమాట. ఓకేనా, ఒక్కడనే ఉంటాను, సింగిల్గా ఉంటా కాబట్టి సో నాకు చాలా టైం ఉంటుంది వీకెండ్స్లో కానీ అండ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత టైం కానీ. సో అందుకే మనకంటూ ఒక ప్యాషన్ అనేది లేకపోతే అమెరికాలో ఉండడం చాలా కష్టం. అది జిమ్ చేయడము కానీ, లేదంటే ఏదైనా మ్యూజిక్ నేర్చుకోవడం కానీ, లేదంటే మీ కిడ్స్తో ఆడుకోవడం కానీ, అండ్ లేదంటే వ్లాగింగ్ చేయడం కానీ ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే మాత్రం చాలా సఫర్ అవుతారు. లోన్లీనెస్కి వెళ్ళిపోయారంటే మాత్రం అమెరికాలో ఉండడం చాలా కష్టం. డబ్బులు దబ్బెట్టడం అయిపోతుంది, లేదంటే హెల్త్ ఖరాబ్ చేసుకోవడం అయిపోతుంది. ఏదో ఒకటి మీకంటూ అలవాటు చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఏదో ఒక పిచ్చి అయితే ఉండాలి. నేను రెగ్యులర్గా చెప్తున్నా, సినిమాలు చూడడము కానీ ఏదైనా, లేదంటే మన ఇండియాలాగా ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ చాలా తక్కువ అనమాట. వీకెండ్స్లోనే కలుస్తారు, వీక్ డేస్లో చాలా తక్కువ అనమాట. ఓకేనా, సో ఇప్పుడైతే ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటర్ అన్నీ వంపేసి, ఆల్రెడీ కడిగానులేండి ఇంతకుముందు, వాటర్ అన్నీ వంపేసుకొని ఇందులో వేసుకోవడమే. అండ్ ఇంకా నన్ను కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే సో నువ్వు ఉంటున్న ఇల్లు రెంట్ అంతా అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు. సో నేను ఉండేది ఏంటంటే 1 బెడ్రూమ్ హౌస్ అనమాట. అండ్ అది కూడా నేను మేజర్ సిటీస్లో ఉండను అనమాట. సో ఒక ఈస్ట్ కోస్ట్లో ఒక నార్మల్ చాలా తక్కువ మంది ఉంటారు మన ఇండియన్స్. అండ్ ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్నో పడుతుంది కాబట్టి సో కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, డాలస్ అలాంటి స్టేట్స్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక బేసిక్ తక్కువే ఉంటుంది అనమాట. $900 అలా పడుతుంది అనమాట నేను ఉండే 1 బెడ్రూమ్ హౌస్. అండ్ మా రూమ్
రూమ్మేట్ నేను కలిపి ఉంటాం కాబట్టి సో ఈక్వల్గా షేర్ చేసుకుంటాం అనమాట. ఎవ్రీథింగ్, గ్యాస్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, అండ్ ఏ బిల్ అయినా సరే. అండ్ నాకు ఇప్పటి వరకు కార్ లేదనమాట, 3.5 సంవత్సరాలు అయింది వచ్చి కూడా. బట్ మ్యాండేటరీ అనమాట, ఇండియాలో ఉండేటట్టు ఇక్కడ అయితే ఉండదు, పక్కా కార్ అయితే ఉండాలి. బట్ నేనైతే ఇప్పటి వరకు తీసుకోలేదు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి. సో మేబీ ఫ్యూచర్లో తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పటి వరకు అయితే మా ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారనమాట. ఈ విషయం నేను ఎన్నిసార్లు చెప్పాను నాకు కూడా తెలీదు. సో ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో అమెరికాలో ఉండాలంటే ఆ కనెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా నన్ను కామన్గా అడుగు క్వశ్చన్ ఏంటంటే, అసలు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ నాకు రావట్లేదు, ఏం చేయాలి బ్రో అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో మీరు ఎన్ని కింద మీద దొర్లి వాళ్ళకి షేర్ చేసి, వీళ్ళకి షేర్ చేసి, మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి ఎంతమందికి షేర్ చేసినా సరే ఉపయోగం లేదు. మహా అయితే మీరు ఒక 100-150 మందిని తెచ్చుకోగలరు, అంతకు మించి ఎక్కువ సబ్స్క్రైబర్లు రారు. వచ్చినా సరే వాళ్ళు మీ వీడియోస్ చూడరు. ఎందుకంటే మీరు చేసే కంటెంట్ బయట నుంచి సబ్స్క్రైబర్స్, బయట ఆడియన్స్ నుంచి రావాలి. మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ చూసి, మీరు మాట్లాడే పద్ధతిని చూసి రావాలే కానీ సో మీ ఫ్రెండ్స్, మీ సబ్స్క్రైబర్స్ ఒకరైతే ఎప్పుడు కాలేరనమాట. ఎందుకంటే మీరు వాళ్ళతో పుట్టి పెరిగారు. మీరు ఎలా మాట్లాడతారో, ఎలా బిహేవ్ చేస్తారో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి తెలుసు కాబట్టి నువ్వు కొత్తగా అనిపించవు, బయట వాళ్ళు మాత్రమే వస్తారనమాట. అలా అని చెప్పి మీ ఫ్రెండ్స్ని తక్కువ చేసి చూడొద్దు. సడన్గా కష్టం వచ్చిందంటే మీకు నిలబడే వాళ్ళు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మాత్రమే. వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఎప్పుడు డిసప్పాయింట్ చేయొద్దు. అండ్ మీ కంటెంట్ మీ ఒరిజినల్ది కాబట్టి సో మీ బయట నుంచి వచ్చే సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ వాళ్ళే చూసుకుంటారు అనమాట. కంటెంట్ మాత్రమే చేయండి, వేరే కంటెంట్ తీసుకొచ్చి పెట్టడం ఇలాంటివి చేస్తే మాత్రం వచ్చిన యూజ్ ఉండదు. ఓకేనా? సో అదనమాట నేను చెప్పాలనుకుంది. సో కంటెంట్ అలా చేసుకుంటే పోతే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటారు వ్యూస్ వచ్చే కొద్దీ. సో 1000 మినిమం అనమాట. సో తర్వాత వచ్చారంటే మీ ఇష్టం, బట్ 1000 వచ్చేటప్పుడు వరకు మాత్రం మీరు చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది ఇనిషియల్ డేస్లో. అదనమాట. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కొంచెంగా ఉడుకుతుంది అనమాట. సో ఇప్పుడు గ్యాస్ ఆపేసి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది దీన్ని బాగా కలిపేసి రైస్ కుక్కర్లో పెట్టేద్దాం. దీన్ని తీసుకొని వెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేద్దాం. పెట్టేసి ఇక్కడ వైట్ రైస్ ఉంది, అది ఆన్ చేసినా సరిపోద్ది. ఒక 15-20 మినిట్స్లో మన ఫుడ్ అయితే రెడీ అయిపోద్ది, అంతే. ఇది అయ్యేలోపు మనము కొన్ని గ్రేప్స్ అయితే తినుకుంటూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇంకా నార్మల్గా నేను యూట్యూబ్ గురించి ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. నేను చేశాను, అండ్ నాలాగా కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, ఎంతో కొంత లైఫ్లో చేంజెస్ జరుగుతాయి అని చెప్పి కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనకి చిన్నప్పుడు లైక్ ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కానీ అవి ఎక్కువ ఉండేవి. చిన్నప్పుడు మన జనరేషన్లో అవి చాలా ఉండేవి, ఇప్పుడు అవి చాలా తగ్గిపోతున్నాయి అనమాట. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ వాయిస్ బయట జనాలకి వినిపించకపోతే నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోద్ది అనమాట. అందుకోసము నువ్వు ఒక టాపిక్ గురించి మాట్లాడము అండ్ నీ నాలెడ్జ్ని బయటికి షేర్ చేయడం వల్ల నీ స్కిల్స్ అనేది చాలా వరకు డెవలప్ అవుతాయి. అండ్ అది ఇంకొక 10 మందికి యూజ్ అయ్యిందంటే మాత్రం సో అది ఇంకా చాలా వరకు బెటర్ అనమాట. అది ఎంటర్టైన్మెంట్ చేస్తావా, లేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్తావా, లేదంటే ఎడ్యుకేట్ చేస్తావా అనేది నీ ఇష్టం. బట్ చెయ్యమని అయితే నేనైతే చెప్తాను. దానివల్ల ఒక లేజినెస్ అనేది పోతుంది. రోజుకొక వీడియో అనేది కన్సిస్టెన్సీ పెట్టాలని తెలిసిన తర్వాత నీకు లేజినెస్ రాదనమాట, అదొక అలవాటుగా అయిపోతుంది. ఏదైనా పనిని మనం ఒక 21 డేస్ చేసుకుంటూ పోయామంటే మాత్రం అది మనకి ఒక అలవాటుగా అయిపోతుంది అనమాట. సో నేను అందుకోసమే చెప్తున్నాను, ఇది చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం మీ లైఫ్లో కొన్ని చేంజెస్ అయితే చూస్తారు. అండ్ ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోకూడదు అనమాట. అదొక ప్యాషన్ లాగా క్రియేట్ అయిపోవాలి. డబ్బులు వచ్చేయాలనో లేకపోతే ఫేమ్ వచ్చేయాలనో చేయకూడదు. నీకు కూడా అది అలవాటు అయి ఉండాలి, నీకు కూడా అది నీకు నచ్చేటట్టు అయి ఉండాలి. అప్పుడే మాత్రమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఏదో ఇన్కమ్ సంపాదించేద్దాము, ఉన్నవన్నీ మానేసి దీని పని మీదే ఉంటాను అంటే మాత్రం అయ్యే పని కాదు. ఏ సబ్స్క్రైబర్స్ అయినా సరే కొన్ని రోజుల వరకు మాత్రమే నీ ఐడియాస్ కొత్తగా అనిపిస్తాయి. అండ్ కొత్త టాలెంట్ వచ్చే కొద్దీ పాత టాలెంట్ సో ఓల్డ్గా అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చిన జెన్జీ చాలా డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు కాబట్టి సో ఎప్పుడు కూడా యూట్యూబ్ మీదే డిపెండ్ అయ్యి బతికేస్తామంటే మాత్రం అది అయ్యే పని కాదు. ఈ రోజు నచ్చుతావు, రేపు నచ్చుతావు, చూసే కొద్దీ నువ్వు కూడా బోర్ కొడతావు అనమాట. ఓకేనా? సో అన్నీ మానేసి ఇదే పని మీద ఉండకూడదు.
బట్ మీరు ఏదైనా సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టు అనిపిస్తే మాత్రం రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, క్రియేట్ చేయడంలో టైం స్పెండ్ చేయండి. సో దానివల్ల మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది అనమాట. అండ్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు 10 మందిలో మీరు మాట్లాడగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు పెరుగుతాయి అనమాట. అది మీకు రేపు పొద్దున జాబ్ పరంగా కానీ లేదంటే లైక్ చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే చెప్పాలని చెప్తున్నాను అనమాట. చాలామందికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, స్టార్ట్ చేయండి అని చెప్పేసి. ఇంకా మీ ఇష్టం, లైక్ మీకు టైం ఉంది చేయాలనుకుంటే అన్ని పనులు మానుకొని ఇదే చేయాలని నేను చెప్పను ఎప్పుడు కూడా. సో మీకు టైం ఉంది, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అంటేనే చెప్తాను అనమాట. ఓకేనా? యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది, ఫేస్బుక్లో కూడా ఉందన్నమాట. ఇన్స్టాగ్రామ్లో మనకి డబ్బులు రావు ఎంత నువ్వు కంటెంట్ చేసినా. ఇన్స్టాగ్రామ్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ప్రమోషన్స్ అనమాట, బ్రాండ్ కొలాబరేషన్స్ అలాంటి వాటికి. సో అలా ఉండాలి అంటే మీ ఫాలోయింగ్ ఎక్కువ ఉండాలి, మినిమం ఒక 10,000 సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అయినా ఉండాలన్నమాట. అప్పుడే బ్రాండ్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ప్రమోషన్ చేయించుకుంటాయి. బట్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ మాత్రం అలా కాదు. మీరు రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటే వ్యూస్ ఎన్ని తక్కువ వచ్చినా సరే ఎంతో కొంత అమౌంట్ వస్తాయి. లక్కీగా మీకు మంచి వ్యూస్ వస్తుంటే మాత్రం కొంచెం అమౌంట్ బాగానే వస్తూ ఉంటుంది. సో అదనమాట. సో యూట్యూబ్, ఫేస్బుక్ ఒకేలా పనిచేస్తాయి, బట్ ఇన్స్టాగ్రామ్ మాత్రం అలా కాదనమాట, ప్రమోషన్స్ బేస్ చేసుకొని. అంటే అందులో మూడిట్లో యాక్టివ్ ఉండడం చాలా వరకు బెటర్ అనమాట. నేనేం చేస్తానంటే షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక షార్ట్ క్రియేట్ చేస్తే దాన్ని యూట్యూబ్లో పెడతాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఫేస్బుక్లో కూడా పెడతాను అనమాట. మూడిటికి ఆల్గారిథం ఒకలాగానే ఉండదన్నమాట. ఇందులో వ్యూస్ వచ్చిన వీడియోకి అందులో రావు, అందులో వచ్చిన వీడియోస్కి ఇందులో రావు. కొన్ని వీడియోస్ మాత్రమే అలా వ్యూస్ వస్తాయి అనమాట. సో అలాంటి వీడియోస్ మీరు చేశారనుకోండి, మూడిట్లో కూడా మీరు మంచి వ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట. అది మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశారని అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇంకొకసారి మళ్ళీ వీడియో చేసినప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇప్పుడైతే మన రైస్ రెడీ అయిపోయింది. సో పెట్టేసుకుని తినేద్దాం. ఇప్పుడైతే పెట్టేసుకుందాం. సో బాగానే వచ్చింది, బాగానే పర్లేదు, ఓకే. వీడియో చేసుకుంటూ చేసాం కాబట్టి కొంచెం పర్వాలేదు, ఓకే. సో చూడండి, దీంట్లోకి ఆనియన్ కానీ లేదంటే లైక్ మనకు రైతా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ కావాలంటే నైట్కి చేసుకుంటాను, ప్రస్తుతానికైతే ఆకలి అవుతుంది, చేసుకున్న టైం కూడా లేదు. సో ఇదన్నమాట. సో చూడండి, మంచి పొగలు భలే వస్తుంది కదా. సో ఇదన్నమాట వీడియో. సో ఇంకా కంప్లీట్ చేసేద్దాం. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడ వరకు చూస్తే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.